అవునండి. పెద్దలను ఒప్పించే మేం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. ఏ విధమైన దురుద్దేశం మాకు లేదు. కానీ పంకజం గారు, దీపాలు లావణ్యను ఇబ్బంది పెట్టడం, ఈ స్థితికి తనను తీసుకురావడం సహించలేక నేను కాస్త ఆవేశపడ్డాను. అలా ప్రవర్తించాను అంతే. ఓహ్! అయితే లావణ్యకు ఏమైనా జరిగితే అందుకు కారణమైన ఎవరిపైనైనా ఇలాగే ఆవేశం కట్టలు తెంచుకుంటావా? చెప్పు. ఎవరినైనా ఎదిరిస్తావా తన కోసం? ఖచ్చితంగా ఎదిరిస్తాను. లావణ్య నా ప్రాణం. ఆమె కోసం ఏమైనా చేస్తాను. కార్తీక్ మాటలు విన్న వెంకట్రావు మొహం ఆనందంతో 1000 వోల్టుల బల్బులాగా వెలుగుతూ ఉంటుంది. అతని కళ్ళల్లో నుంచి వచ్చే ఆనంద బాష్పాలను నవ్వుతూ తుడుచుకుంటాడు. శభాష్ బాబు శభాష్. ఈ మాట విన్నాక నాకు ఎంత సంతృప్తినిచ్చిందో చెప్పలేను. నిజంగా నీ ప్రేమ ఎంత లోతైనదో తెలుసుకోవడానికే ఇలా చేశాను. మా లావణ్య బంగారు తల్లి. తను పుట్టినప్పటి నుండి ఎటువంటి సుఖంకు నోచుకోలేదు. కనీసం కట్టుకోబోయేవాడైనా తన ఆనందాన్ని పెంచి తన బాధ్యతను పంచుకునేవాడు కావాలనుకున్నాను. కానీ అంతలోనే ఆ పంకజం దీనికి వేరొకరినిచ్చి పెళ్లి చేయాలని చూసింది. కానీ ఆ దేవుడు నా మొర విన్నట్టున్నాడు. అందుకే నిన్ను పంపించాడు. మీ ప్రేమను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అలా అంటూ వెంకట్రావు తన ఆనందాన్ని, అంగీకారాన్ని తెలియజేస్తూ ఉండగా సుబ్బమ్మత్త నలుగురి ఊరి పెద్దల్ని వెంటబెట్టుకొని వస్తుంది. ఓహో! ఇదా యవ్వారం. ఏదో మానవత్వంతో జాలిగల మనిషిగా మా లావణ్యను హాస్పిటల్‌కి తీసుకొచ్చావనుకున్నా. కానీ వెనుక ఇంత బాగోతం ఉందనుకోలేదు. ఇదిగో ఇప్పుడు మీ మాటలు వింటుంటే తెలిసింది అసలు కథంతా. ఏమే లావణ్య, ఎంతో అమాయకురాలివి, తల్లిదండ్రి లేని దానివి, అష్టకష్టాలు పడుతున్నావని ఎంత ప్రేమగా చూసుకున్నానో కదా! కానీ వెనక నువ్వు ఇంత నాటకం నడిపిస్తావా? ఊరు పరువంతా తీసావు కదే! తనను ఎంతో ప్రేమించే సుబ్బమ్మత్త అలా మాట్లాడుతూ ఉంటే లావణ్య ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కార్తీక్ కూడా సుబ్బమ్మత్త నోటి వెంట అలాంటి మాటలు రావడంతో ఆశ్చర్యానికి గురవుతాడు. వెంకట్రావు కూడా ఊహించని ఈ పరిమాణానికి కంగు తింటాడు. సుబ్బమ్మత్త, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? లావణ్య చిన్నప్పటి నుండి నా దగ్గర ఎంత ప్రేమగా పెరిగిందో నీ దగ్గర కూడా అలాగే పెరిగింది కదా. దాని గురించి నీకు తెలీదా? ఊరందరికీ తలలో నాలుకలా ఉండే సుబ్బమ్మత్త నోటి వెంట ఇలాంటి మాటలు వింటుంటే తట్టుకోవడం నాకే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఇంకా ఆ పసిదాని మనసు ఎంత నొచ్చుకుంటుందో కాస్తైనా ఆలోచించావా? లావణ్య ఏడుస్తూ, సుబ్బమ్మత్త, నన్ను అందరికంటే ఎక్కువ ఆదరించింది నువ్వే. నా తల్లి తర్వాత అంత అభిమానం, ప్రేమ నాపై నువ్వు కురిపించావు. అలాంటి నువ్వేనా నా గురించి ఇలా మాట్లాడుతున్నది? ఇది వింటుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవే. ఊరి పరువు తీసిన నీలాంటి దానికి అదే మంచి శాస్తి. సుబ్బమ్మత్త అలా అనడంతో ఆవేశానికి గురైన కార్తీక్ కోపంగా అరుస్తాడు. సుబ్బమ్మత్త, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీ మాటలకు ఆవేశపడి లావణ్య మళ్ళీ ఏమైనా చేసుకుంటే ఆ పై బాధ్యత మీరు వహిస్తారా? అనే ముందు కాస్త ఆలోచించరా? అసలు మీకు మతి స్థిరంగానే ఉందా? ఆహా! నా మతి గురించే మాట్లాడుతున్నావా? మతిలేని పనులు చేసి ఊరి పరువు ప్రతిష్ట దిగజార్చింది మీరు. పట్నం నుంచి వచ్చి పల్లెటూరి పిల్లకు గాలం వేసి అవసరాలు తీర్చుకొని వదిలి వెళ్ళిపోతావు. జరిగేది అదే. నువ్వు ఎట్ల పోయినా పర్వాలేదు. కానీ రేపు దీన్ని చూసి మరో నలుగురు ఆడపిల్లలు అదే దారి పడితే? అందుకే మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే, ఊరి పరువు నిలిచేలా ఆడపిల్లలకు ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఈ విషయాన్ని నలుగురి ముందు పంచాయతీలో పెట్టాలి. ఊరి పెద్దలంతా సుబ్బమ్మత్తకు వంత పాడతారు. అసలు అక్కడ జరుగుతున్న ఊహించని పరిణామానికి కార్తీక్, లావణ్య, వెంకట్రావు ఏమీ తోచని స్థితిలో దిక్కుతోచక మదన పడుతూ ఉంటారు. అప్పుడు వెంకట్రావు చేతులు జోడించి ఊరి పెద్దలను, సుబ్బమ్మత్తను వేడుకుంటాడు. ఊరి పెద్దలారా, సుబ్బమ్మత్త, మీకు చేతులు జోడించి నమస్కరిస్తాను. మా ఇంటి ఆడపిల్లను పంచాయతీకి లాగి మా పరువు తీయొద్దు. పరువు కొత్తగా తీసేదేం లేదు వెంకట్రావు. ఆల్రెడీ ఈ విషయం ఊరంతా కోడై కూస్తుంది. ఊరంతా ఎక్కడ పట్టినా ఇదే ముచ్చట. ఇప్పుడు ఇలాగే దీన్ని వదిలేస్తే రేపు ఊరి ఆడపిల్లలు ఇదే బాటలోకి వెళ్తే, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే? సుబ్బమ్మత్త అలా కటువుగా మాట్లాడుతూ ఉంటే కార్తీక్కు ఆవేశం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఆ మాటలకు అతనికి ఆపలేని కోపం వస్తుంది. చూడండి సుబ్బమ్మత్త, మేము ఏ తప్పు చేయలేదు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. చేసుకోబోతున్నాం కూడా. ఓ అవునా?
పెళ్లి చేసుకోబోతున్నావా? సరే అయితే ఇప్పుడే పెళ్లి చేసుకో, అప్పుడు నమ్ముతాం. సుబ్బమ్మత్త అలా అనడంతో అక్కడ అందరూ షాక్కి గురవుతారు. కార్తీక్ కూడా షాక్తో ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండిపోతాడు. ఏం పట్నం బాబు, పల్లెటూరి పిల్లతో పెళ్ళి అనగానే గొంతులో పచ్చి ఎలక్కాయ పడ్డట్టయిందా? అలా స్తంభించుకొని పోయావు. ఊరి పిల్ల తేరగా దొరుకుతుందని వాడి వదిలేయాలి అనుకున్నావు, అంతే కదా? అదేం కాదు సుబ్బమ్మత, పెళ్ళంటే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా. నేను పట్నం వెళ్ళి మా వాళ్లకు విషయం చెప్పి వాళ్ళను తీసుకొని వచ్చి సంబంధం మాట్లాడి సాంప్రదాయ పద్ధతిలో తనను వివాహం చేసుకుంటాను. వారెవ్వా, ఇంకా ఈ మాట అనలేదేంటా అని చూస్తున్నా. ఇలాంటి కథలు ఎన్ని వినలేదు నేను. నా అనుభవం అంత లేదు నీ వయసు. నాకు చెవిలో పూలు పెడదామనుకుంటున్నావా? అలా ఆ వంకతో పట్నం చెక్కేసి మెల్లగా నువ్వు తప్పించుకొని దీన్ని మోసం చేద్దామనే కదా ఈ కథలన్నీ. సుబ్బమ్మత్త, కార్తీక్ బాబు అలాంటివారు కాదు. ప్రేమ మత్తులో నీకలాగే ఉంటుందిలేమ్మా. అసలు ఇదంతా కాదు. ఇదిగో పట్నం బాబు, నువ్వు ఇప్పుడే ఇక్కడే ఈ ఊరి పెద్దల సాక్షిగా లావణ్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే మీకు పెళ్లి చేసి సగౌరవంగా మా ఊరి పిల్లను అప్పగింతలు చేసి పంపిస్తాం. లేదంటే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఈ పిల్ల చేసిన పాడు పనికి, ఈ తప్పుడు పనికి ఇక్కడ ఏ శిక్ష వేయాలో ఊరు పంచాయతీ చూసుకుంటుంది. ఇదిగో వెంకట్రావు, ఇది ఈ సుబ్బమ్మత్త మాటే కాదు, ఈ ఊరి పెద్దల మాట కూడా. ఏదో విషయం మీరు మాట్లాడుకొని ఆఖరి మాట నిర్ణయించండి. ఇదిగో, ఇది అసలే ఊరి పరువు విషయం, గుర్తుపెట్టుకోండి. సుబ్బమ్మత్త మాటలకు లావణ్య, కార్తీక్, వెంకట్రావులకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. వెంకట్రావుకు ఊరి గురించి, ఊరి కట్టుబాట్ల గురించి, అవి తప్పితే ఊర్లో ఏ విధమైన శిక్షలు ఉంటాయో అనే వాటి గురించి బాగా తెలుసు. ఈ విషయమై వెంకట్రావు తీవ్రంగా మదనపడసాగాడు. ఆఖరికి ధైర్యం తెచ్చుకొని కార్తీక్తో వెంకట్రావు ఇలా అంటాడు. కార్తీక్ బాబు, మీది పట్నం, ఇది పల్లెటూరు. ఇక్కడ పరిస్థితి మీకు తెలీదు. ఇక్కడ కట్టుబాట్లు తప్పితే పంచాయతీ తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇది ఓ ఆడపిల్ల జీవితం. దయచేసి నా బిడ్డను పంచాయతీ పాలు చేసి దోషిగా నిలబెట్టకండి. 10 మందిలో మా పిల్లను, మా కుటుంబాన్ని తలదించుకునేలా చేయకండి. దయచేసి తనను పెళ్లి చేసుకోండి బాబు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అలా ఏడుస్తూ తన కాళ్ళపై పడబోయిన వెంకట్రావును కార్తీక్ ఆపుతాడు. అక్కడ పరిస్థితి, వెంకట్రావు, లావణ్యాల బాధను అర్థం చేసుకున్న కార్తీక్ అప్పుడే లావణ్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. లావణ్యను, కార్తీక్ను ఊర్లోని రామాలయంకు తీసుకువెళ్ళి పెళ్లి చేస్తారు ఊరి పెద్దలు. అలా పెళ్లి చేసుకున్న కొత్త దంపతులైన లావణ్య, కార్తీక్లను ఇంటికి తీసుకొని వస్తాడు వెంకట్రావు. గుమ్మం బయట లావణ్య, కార్తీక్లు దండలతో నిలబడి ఉంటారు. వెంకట్రావు లోపలికి వెళ్ళి పంకజం, దీపాలను తీసుకొని వస్తాడు. పంకజం, దీప, నేను చెప్పేది వినండి. లావణ్య ఒక ఇంటిదయింది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. ఆ కళ్యాణ గడియ లావణ్యకు అనుకోకుండా వచ్చింది. పంకజం, వెళ్ళి త్వరగా హారతి పట్టుకొనిరా. కొత్త దంపతులకు హారతి ఇవ్వు. అలా ఆనందంతో వెంకట్రావు సంతోషంగా హడావిడి చేస్తూ ఉంటే అది చూసిన పంకజం, దీప గుండెలు బద్దలవుతూ ఉంటాయి. లావణ్య, కార్తీక్లను జంటగా అలా చూస్తున్న దీప రగిలిపోతుంది. హారతి కాదు, దీన్ని తగలబెట్టాలి. ఈ దరిద్రపుదానికి కార్తీక్ బాబే కావాల్సి వచ్చిందా? కార్తీక్ బాబుని నేను సొంతం చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇది సొంతం చేసుకుంది. ఎప్పుడైతే ఇది కార్తీక్ బాబును ప్రేమిస్తుందని తెలిసిందో అప్పటి నుండి దీనిని ఎలాగైనా కార్తీక్ బాబుని దూరం చేసి నేను సొంతం చేసుకోవాలి అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసలు చేసిన దీన్ని చంపేస్తాను. అలా అంటూ ఆవేశంగా లావణ్యపైకి దూకిన దీపాను ఆపి లాగబెట్టి చంపపై కొడతాడు వెంకట్రావు. అమ్మో అమ్మో, నా బిడ్డను చంపేస్తారా ఏంటి ఈ దిక్కుమాలిన దానికోసం? ఏ ముహూర్తాన ఈ ఇంట్లో చేరిందో ఇది నా బిడ్డ కోరికలన్నీ లాగేసుకుంది. ఇక దీన్ని ఒక్క అడుగు కూడా ఇంట్లోకి రానివ్వను. ఇది గుమ్మం దాటి లోపలికి వస్తే నేను నా బిడ్డ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఒసే లావణ్య, ఇక్కడి నుంచి ఎటుపోతావో పో, నీ మొహం ఇక్కడ మాకు చూపించకు. అలా నానా శాపనార్థాలు పెడుతూ పంకజం దీపాను తీసుకొని గది లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ పరిస్థితి అర్థం చేసుకున్న కార్తీక్ లావణ్యను తీసుకొని ఊరి పెద్దలకు, వెంకట్రావుకు, సుబ్బమ్మత్తకు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి పట్నం వైపు వెళ్తాడు. కానీ వెంకట్రావు మదిలో ఇంకా ఏదో ఆలోచన తొలుస్తూ ఉంటుంది. వెంకట్రావు, ఏం బాధపడకు. ఆ అబ్బాయి మంచోడు. మన లావణ్యను సంతోషంగా చూసుకుంటాడు. సుబ్బమ్మత్త,
నువ్వేనా మాట్లాడుతోంది? ఇందాక అలా, ఇప్పుడు ఇలా. అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇదంతా ఏంటి సుబ్బమ్మత్త? కొన్నిసార్లు కొన్ని జరగాలి అంటే కొన్ని చేయక తప్పదు వెంకట్రావు. ఇందాక నీకు అర్థమై ఉంటుంది. దీప కార్తీక్ బాబు మీద మనసు పడి ఏం చేయాలనుకుందో నాకు ఈ విషయం ఇదివరకే అర్థమైంది. అంతేకాదు కార్తీక్ బాబు మనసు నాకు ఎప్పుడో అర్థమైంది. ఆరా తీస్తే అతనిది చాలా పెద్ద కుటుంబం అని తెలిసింది. కార్తీక్ బాబు అమ్మకి కాస్త డబ్బు పిచ్చి. కాబట్టి ఆమె దాకా విషయం వెళ్తే దానికి పంకజం దీపాల కుట్రలు తోడైతే ఎప్పటికీ లావణ్య కార్తీక్ల పెళ్లి జరగదు అని నాకు అర్థమైంది. ఇప్పుడెలా ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇదిగో ఇలాంటి పరిస్థితి ఆ దేవుడు మనకు మంచికే కల్పించాడు. అందుకే ఈ సుబ్బమ్మత్త విలన్గా సూత్రధారి అయ్యి ఇంత చేయాల్సి వచ్చింది. నేను చెడ్డైనా పర్వాలేదు, లావణ్య బ్రతుకు బాగుంటే చాలు, దాని కష్టాలు తీరితే చాలు. సుబ్బమ్మత్త కాఠిన్యం వెనుక అసలు నిజాన్ని అర్థం చేసుకున్న వెంకట్రావు, మిగతా గ్రామ పెద్దలు ఆమె మంచితనానికి ముగ్ధులవుతారు. లావణ్య కార్తీక్లు సంతోషంగా ఉండాలని వాళ్ళు మనసులోనే కోరుకుంటారు. ఇంతకు కార్తీక్ లావణ్యాల ప్రేమ వివాహాన్ని కార్తీక్ తల్లిదండ్రులు అంగీకరించబోతున్నారా? కార్తీక్ ఇంట్లో లావణ్య ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతోంది అనేది మనము వచ్చే భాగంలో తెలుసుకుందాము. అప్పటి వరకు మీకు ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం.